10 రూపాయలు అడగడం ఏంటి, వాడు చీ కొట్టడం ఏంటి? కారం నాపి 10 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఊరికి డబ్బులు ఎవరెవరో దొబ్బమంటారు. రెండోసారి అడిగానే నా కోసం అడగల, లోపల అనుకున్నా. ఆడు నాకు 10 ఇస్తే ఇడికి పాల్గొనిస్తానని 100 ఇచ్చాడు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడెక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలోడు సాయం కోసం అడిగినప్పుడు టాపల్ లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షలు కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోద్ది. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా.